హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శృతి కిచెన్ అండ్ బ్లాగ్స్ అండి. ఈరోజు చేసుకోబోయే ఐటమ్ వచ్చేసి బెండకాయ బజ్జీ. ఈ పేరు ఎక్కడైనా విన్నారా? బెండకాయలతో చాలా రకాలు చేసి ఉంటారు. ఒక్కసారి ఇది ట్రై చేసి చూడండి. ఒక్కసారి తిన్నారంటే అస్సలు వదిలిపెట్టరు. రైస్లోకి దానికి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి బెండకాయలు, పల్లీలు, చింతపండు, పచ్చిమిర్చి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యాన్ పెట్టేసుకొని పల్లీలు ప్యాన్లో యాడ్ చేసుకోవాలి. అవి డ్రై రోస్ట్ చేసుకోవాలి, ఆయిల్ వేయొద్దు. తర్వాత మనం పక్కన పెట్టుకున్న మిర్చి ఉంటుంది కదా, పచ్చిమిర్చి కూడా ప్యాన్లో యాడ్ చేసేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ఇలా కొంచెం బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు వేపుకోవాలి. తర్వాత మనం బెండకాయలను సపరేట్ చేసుకున్నాం కదా, అవి కూడా ఒకసారి అన్నీ ఇలా ఈ షేప్స్లో కట్ చేసుకోవాలి. దీనికి ఇలానే కట్ చేస్తారు, సన్నగా కట్ చేయరనమాట. మొత్తం బెండకాయలు కట్ చేసుకున్న తర్వాత అది కూడా ఒకసారి ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని అది కొంచెం ఫ్రై అయ్యాక ఒకసారి ఉడికిందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇన్ కేస్ ఉడకలేదు అనుకో కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ వాటర్, బెండకాయలు మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట. ఒకసారి చెక్ చేసుకోవాలి ఉడికిందా లేదా. మొత్తం వాటర్ పీల్చుకునేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ప్రెస్ చేస్తే చిన్నకుండా ఇలా ఉండాలన్నమాట. దాని కన్సిస్టెంటీ కరెక్ట్గా వస్తుంది. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం పక్కన పెట్టుకున్న వేయించి పెట్టుకున్న పల్లీలు, పచ్చిమిర్చి వేయించి పెట్టుకున్నాం కదా, ఫస్ట్ అదొకటి 2 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. మెత్తటి పేస్ట్లో చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ రావాలి. తర్వాత మనం చింతపండు పక్కన పెట్టుకున్నాం కదా, అక్కడ అది చింతపండు జ్యూస్ చేసేసుకోవాలి. ఎక్కువ లిక్విడ్లా కాకుండా కొంచెం లూజ్గా చేసుకోవాలి. తర్వాత మిక్సీ పట్టేసుకున్న పేస్ట్ అండ్ బెండకాయలు, మనం వేయించి పక్కన పెట్టుకున్న బెండకాయలు అన్నీ ఒకసారి కలిపేసి నీట్గా కలపాలి. ఇది యాక్చువల్గా ఇప్పటి రెసిపీ కాదండి, మన అమ్మమ్మల కాలం నాటి రెసిపీ. చాలా బాగుంటుంది రైస్లోకి కానీ చపాతీలో కానీ, రైస్లోకి చాలా బాగుంటుంది. మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో బాగా చేస్తారు ఇది. నేను స్పెషల్లీ చాలా బాగుంటుంది ఇది టేస్ట్. ఒకసారి ట్రై చేసి చూడండి. ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. దాంట్లో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పసుపు యాడ్ చేసుకొని మనం పక్కన పెట్టుకున్నాం కదా, దాంట్లో కలిపేసేయాలి. పోపేసి దాంట్లో కలిపేస్తే ఫైనలీ మన యమ్మీ బెండకాయ బజ్జీ రెడీ అండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. బాయ్ బాయ్.